దగ్గర పడ్డారు కదా, వాళ్ళకి ఇంకా దాదాపు 4.5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుందాం కానీ దాని గురించి మనం ఒక నిమిషం ఉండండి. టీడీపీ అధికార ప్రతినిధి రాఘవేంద్ర గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారట, 30 ఏళ్ళు పాలించబోతున్నారట, వింటర్కి కూడా పీకలేరు, అవసరం అయితే జైలుకి పోదాం రండి. సో జైలుకి పోదాం రండి అని చెప్తున్నాడు కానీ అధికారం ఉన్నప్పుడు మాత్రం పట్టించుకోరట. ఆయన జైలుకి పోతే 3 నెలల తర్వాత మనం బయటకు వచ్చేద్దాం, నో ప్రాబ్లం, మీరు రండి జైలుకి నాతోటి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఏమంటారు చెప్పండి. వాళ్ళకంటాం ఈ వైసీపీ వాళ్ళకి మొదటి నుంచి అలవాటే. ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత పార్టీకి నేను శాశ్వత అధ్యక్షుడిగా ఏదైతే ఆయన డిక్లేర్ చేసుకున్నాడో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతానని చెప్పేసి ఆయన సొంత జాగీర్ లాగా, ఆయన సొంత రాజ్యాంగం లాగా ఎలక్షన్స్ అయ్యి క్యాన్సిల్ చేసేమన్నా ఆయన ఏమైనా సొంతంగా చేసుకుంటాడేమో, అది ఆ శేఖర్ రెడ్డి గారికి తెలియాల. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసు జగన్ అనే వ్యక్తి, అసలు జగన్ అంటేనే జైలు, బెయిల్, బ్లాక్మెయిల్. ఆయన 16 నెలలు జైల్లో ఉండొచ్చి బెయిల్ మీద బయట తిరుగుతూ బయట ఉండే కార్యకర్తలని, బయట ఉండే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తే ఇంకా బతుకుతా ఉన్నాడు. ఆల్రెడీ ఆయన నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండిరా బాబు, ఒక ఛాన్స్ ఇవ్వండిరా బాబు అని చెప్పేసి రాష్ట్రం మొత్తం తిరిగితే, పానీలే ఏదో పిచ్చోడు పిచ్చి పట్టి రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు అని చెప్పేసి ఒక్క అవకాశం ఇస్తే 151 సీట్ ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని అల్లా కల్లోలం చేసి రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా ఈరోజు విధ్వంసానికి గురి చేసి రాష్ట్రానికి ఒక రూపురేఖ లేకుండా చేసి భారతదేశంలోనే అట్టడుగు తొక్కినటువంటి హీనమైన చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చాక ఏ స్థాయిలో అభివృద్ధి చేసాం అనేటువంటి అంశాలు కూడా చెప్పారు. వాటికి కూడా మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు నువ్వు మాట్లాడావు 3 నిమిషాలు 4 నిమిషాలు టైం తీసుకున్నావు. నేను అసలు ఏమి నీకు కనీసము డిస్టర్బెన్స్ కూడా చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎదుటివాళ్ళు వెళ్ళిపోయాడు, కెమెరా ఆఫ్ చేస్తున్నాడు. అయ్యో బాబోయ్, ముందు ఎదుటివాళ్ళు మాట్లాడేది కూడా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజనింగ్ కెపాసిటీ నేర్చుకోండి. ఎదుటివాళ్ళు ఏం చెప్తున్నారా, అందులో తప్పులు ఏంటియా అని చెప్పేసి వాటి మీద రెస్పాండ్ అవడం నేర్చుకొని, నేను జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నాను, ఆయన మాట్లాడేటప్పుడు విన్నాను, ఆయన కాన్ఫిడెన్స్ అది ఇది ఇట్లాంటి చాలా చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈను ఓకే. మీరు ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో కానీ సంక్షేమ పథకంలో కానీ ఏ విధంగా వెనక్కి దోశాడనే విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకే ఆయన 1.0లో 151లో మధ్యలో 5 తీసేసి 2 ఒకట్లు ముంచారు, 2 నామాలు ఉంచారు మీకు. ఈరోజు మళ్ళీ ఆయన 2.0 అంటున్నాడు. 2.0 అంటలో తప్పులేదు, ఎందుకంటే ఆయన కరెక్టే చెప్పుకున్నాడు. ఆయన కరెక్ట్ సింక్ లో ఉన్నాడు. ఆయన కార్యకర్తలు ఆయనకు భజన చేసేవాళ్ళే ఈరోజు 2.0 అంటే ఏందో అర్థం కాక రెచ్చిపోతున్నారు. 2.0 అంటే ఏం లేదండి, 1+1 ఈరోజు 11 ఉన్నాయి కదా, 1+1 2 2.0. అది మీరు అది అర్థం చేసుకోండి. అయితే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏ విధంగా భయపడుతున్నారంటే, అరే నాయనా ఈ పిచ్చోడిని 1.0లోనే మనం తట్టుకోలేకపోయాం, వీడి అరాచకాలు, వీడి దారుణాలు, వీడి అబద్ధాలు ఎన్ని తట్టుకోలేకపోయాం. ఈరోజు మళ్ళీ ఈ 2.0 అని వస్తున్నాడు. మనం ఇతన్ని అసలు భరించే పరిస్థితుల్లో కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తా ఉన్నారు. అయితే నిన్న ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు. ఏంది, దానవీర సూరకర్ణలో ఎన్టీఆర్ మించిన నటుడు చంద్రబాబు నాయుడు సంథింగ్ ఏదో మాట్లాడాడు. అయ్యా మేము రాముళ్ళమే, చంద్రబాబు నాయుడు మేము రాముడు గాని భావిస్తాం, కానీ మీరు ఎన్టీఆర్ సినిమాలో గజ దొంగలా, లేకపోతే అడవి దొంగలా, లేకపోతే ఇంకా పెద్ద జైలు దొంగలా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు నిన్న ఇంకొక మాట కూడా మాట్లాడాడు ఆయన, చంద్రముఖి సంథింగ్ ఏదో కామెంట్స్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా. నేను చెప్తా ఉన్నా, నిన్ను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పశుపతి లాగా చేసి అరుంధతి ఏ విధంగా అయితే పశుపతిని నిద్రపుచ్చిందో, నిన్ను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరూ కూడా అరుంధతిలాగా మారి నిన్ను నీ పార్టీని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిద్రపుచ్చారన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. అయితే ఈరోజు వెల్ఫేర్ విషయాలకు వచ్చేసరికి ఈరోజు శేఖర్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడాడు. అన్నా
మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం గురించి, మహిళ యొక్క మనోభావాల గురించి ఉంటే మీరు మద్యపాన నిషేధాన్ని ఎందుకు చేయలేకపోయారు? దానికి మళ్ళీ సపరేట్ గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ చైర్మన్ కి నెలకు 3-4 లక్షలు 4 లక్షలు జీతం దొబ్బెట్టారు. అదే విధంగా మీరు ఏవైతే సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. నేను వచ్చా, ఇదిగో మీ మేనిఫెస్టో కూడా తెచ్చా. మీరు 19లో ఏదైతే మేనిఫెస్టో చెప్పారో మీ మేనిఫెస్టో కూడా తెచ్చా. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మేనిఫెస్టో గురించి నేను మాట్లాడతా. సూపర్ 6 విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేయలేని అన్ని కూడా హామీలు ఇచ్చాడు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెమన్నా మీకు ఓపిక ఉండాలన్నా. ఓపిక లేకపోతే రాజకీయాలకు పనికిరారు. పోయి ఏదో ఒకటి వ్యాపారాలు చేసుకోండి. మీరు చెప్పారు కదా, వ్యాపారాలు ఉన్నాం మేము ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు నేను లేను అని చెప్పేసి. ఓపిక ఉండాల. మేము అధికారంలోకి వచ్చేసి 7 నెలలు 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లో మేము ఏం చేసామంటే క్లియర్గా ఇప్పటికే చెప్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికీ ఏదైతే 6,78,345 కోట్ల రూపాయలని పెట్టుబడులు తీసుకొచ్చాం. దాని ద్వారా ఏం చేసాము, ఏవైతే కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడం కోసం 34 కంపెనీలతో ఆల్రెడీ మేము తలగొట్టుకోబాక, ఎందుకు 34 ప్రాజెక్ట్ కంపెనీస్ మేము యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదే విధంగా దీని ద్వారా ఏం జరుగుతుంది, 4,28,705 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నాం. మీరు చెప్పొచ్చు మేము ఉద్యోగ అవకాశాలు కల్పించాము, మా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు నియమించాడు, సచివాలయాలు నియమించాడు. కొంచెమైనా సిగ్గుండాలన్నా. వాలంటీర్ని సచివాలయ ఎంప్లాయీస్ స్టాఫ్ ని మేము పెట్టామని చెప్పుకోవడానికి కొంచెమే సిగ్గుండాలా. ఎందుకంటే ఏమండి, నేను చూస్తుంటా విలేజెస్ లో, గ్రామాల్లోకి వెళ్ళేసరికి సచివాలయంలో పనిచేసే స్టాఫ్ ఈ రోజు ఒక్కొక్కరు కూడా బీటెక్ గ్రాడ్యుయేట్స్, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్, అదే విధంగా పీజీలు చేసిన వాళ్ళు ఈ రోజు 5 అంకెల జీతాలు సంపాదించుకోవాల్సిన వాళ్ళ జీవితాలను ఈ రోజు 10,000కి 5,000కి వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా తాకట్టు పెట్టి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఓకే రాఘవేంద్ర గారు, ఓకే రాఘవేంద్ర మీ దగ్గరకు వస్తా, మళ్ళీ వస్తా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం నేను మీ దగ్గరకు వస్తాను. మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఒక్క నిమిషం మీ దగ్గర మళ్ళీ వస్తాను నేను. ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు